ఫస్ట్ బటర్ అంతా వేసుకుందామండి. ఇప్పుడే తీసాను, వాటర్లో ఉందన్నమాట. ఎదులకు ఒకసారి కొద్దిసేపు ఆగు. ఇది వైట్ కలరు వచ్చేదాకా మనం చేసుకోవాలండి. ఇక్కడ చేయాలి. ఆగు, అందాక వేసేస్తున్నావు మధ్యలో. ఆగాదు, షుగర్ పౌడర్ వాటర్ వేయరా. షుగర్ కలిపాం కదండి, ఇది ఇప్పుడు వేసేద్దాం. స్పూన్ అట్రా టేస్ట్ పట్టుకో పట్టుకో. స్పూన్ కనపడి మరి వెనీలా ఎసెన్స్ 2 స్పూన్లు వేసుకుందామండి. ఈ చిన్న స్పూన్ అందుకని 2 స్పూన్లు వేస్తున్నాను. చూసారు కదా మనకి ఎంత గట్టిగా అవ్వాలండి. చూసారు కదండి, చక్కగా అయిపోయింది. మనం మళ్ళీ ఒక అరగంట గంట మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ ఒకసారి మనం మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. హాయ్, నమస్తే అండి. నేను వెంకటలక్ష్మిని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు మనం కేక్ చేసుకుందామని అనుకుంటున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఈ గిన్నెడు షుగర్ తీసుకున్నాను కదండి. ఇదే గిన్నెతో ఫుల్గా మనం ఈ గిన్నె షుగర్ ఎంత తీసుకున్నామో మైదా పిండి కూడా అంతే తీసుకోవాలి. ఆయిల్ సకానికి తీసుకోవాలన్నమాట.
ఒక పావు తీసుకుంటే సరిపోతుంది. ఇదే గిన్నెతో చేసే విధానం చెప్తానండి. మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం షుగర్ వేసుకుందామండి. ఇది పౌడర్ కొట్టేసుకుందాం. అదే గిన్నెతోని ఈ గిన్నె నిండా మైదాపిండి తీసుకున్నానండి. ఎగ్స్, తొమ్మిది ఎగ్స్ తీసుకున్నానండి. చేసే విధానం చెప్తానండి. చూసారు కదా, పావు కేజీ ఆయిల్ తీసుకున్నానండి. ఈ ఎగ్స్ పగలగొట్టి ఎల్లో సన్ అనమాట. ఇది ఎల్లో సన్, ఇదిగండి ఇక్కడ ఇలా తీసి పెట్టాను. ఇది వైట్ సన్. ఇప్పుడు మనం ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం అండి. ఇది షుగర్ పౌడర్ అండి. దీంట్లో ఇప్పుడు మనం మైదా, జల్లించి పెట్టుకున్న మైదా కూడా వేసేసుకుందాం. వంట సోడా అండి. ఇది చాలా చిన్న స్పూను, 2 స్పూన్లు వేసాను. బేకింగ్ పౌడరు, ఇది ఒక 3 స్పూన్లు వేసాను. చూసారు కదా స్పూన్ ఎంత చిన్నదో. ఇది ఉంది కదండి, మనం వేసుకుంటూ కలుపుకుందాం. ఒకవైపే కలుపుకోవాలండి, అటు ఇటు కలిపేయకూడదు. మనం ఇటువైపు తిప్పుతున్నామో అటే కలపాలి పిండంతా. కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ మనం కలుపుకుందామండి. చక్కగా ఉంది కదా.
ఏంటి ఎవరు అమ్మయ్యా వద్దని చెప్పక ఎవరికి ఇచ్చారండి అదేలే ఎవరికి ఇచ్చారు వాళ్ళు ఎవరమ్మ బాబు బాగానే కట్టేస్తున్నారా కడితే ఉన్నాయి లేస్తున్నారు ఇంకా చూసారు కదండి ఇలా ఉంటే సరిపోతుంది మనకి కప్పు పాలు పండి అనమాట అయిపోయిందండి ఇంకా మనం స్టవ్ మీద ఎక్కించుకోవడమే గిన్నెలో వేసుకొని కేక్ గిన్నెలో ఎసెన్స్ వేసుకుందామండి వెన్నెల ఎసెన్స్ ఇది చూసారు కదా ఒకే వైపు ఇలా తిప్పాలన్నమాట అంతేనండి మనం ఇలా గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం అప్లై చేసుకుందామండి దీని చుట్టూ అంటే ఇది స్టెప్ కేక్ అనమాట అందుకని నేను 3 గిన్నెలు తీసుకున్నానండి 3 గిన్నెలు కూడా ఇలాగ అప్లై చేసుకుందాం ఆయిల్ ఈ పౌడర్ పిండి ఇలా వేసుకొని మైదా పిండి మనం అలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి వేస్ట్ పిండి అంతా మనం తీసేయాలన్నమాట చూసారు కదా ఈ విధంగా అన్ని గిన్నెలు కూడా ఇలాగే చేయాలి
ఒకసారి మనం ఇలా అనాలండి పెట్టే ముందు. ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి అన్నమాట. మనం ఇప్పుడు పెట్టేసుకుందాం. స్టాండ్ లాంటి పెట్టామండి. దాంట్లో మనం కేక్ని దించవచ్చు. సరిపోవట్లేదే ఉన్నాయి లెవెల్ బాగానే వస్తుంది. అవుతుందా? నీళ్ళే కొంచెం చూసారు కదా, ఇలా మనము విజిల్ పెట్టకుండా మనం వాళ్ళు ఉడికించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. చూసారు కదండి, కేకు మనం మొత్తం పెట్టడం అవ్వలేదు. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.